అని ఆ యొక్క ఆ, ఇస్రాయేలీయులని తను ఆ యొక్క ఆ, అబద్ధ దాంట్లోనికి ఆయన నడిపించినటువంటి వాటిగా ఉంటూ వచ్చినాడు అనమాట. అంటే ఆ, ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అని అంకుల్ చెప్తా వచ్చినాడు కదా. ఆత్మీయమైనటువంటి వ్యభిచారంలోనికి వాళ్ళని నడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, లేకపోతే ఈ యొక్క ఏఫోదును వాళ్ళు పూజించినటువంటి వారిగా, లేకపోతే దాన్ని వెంబడించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేకాదు ఆ ఈ గిద్యోను కూడా ఏం చేస్తా వచ్చినాడు, ఎంతో మంది భార్యలను కలిగినటువంటి వాడిగా ఉండి 70 మంది కుమారులను కంటా వచ్చినాడు. దాంతో సరిపెట్టుకోలే. మనం గమనించినట్లయితే తను ఇంకా ఏం చేస్తా వచ్చినాడంటే, ఒక ఇంకొక శకములో ఇంకొక స్త్రీని తను వివాహం ఆడి, తను అబీమెలెకు అనేటువంటి ఒక కుమారుణ్ణి కన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తాం. 70 మంది కుమారులను కంటా వచ్చినాడు. మరి ఆ, తర్వాత మనము 33వ వచనం, 8వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే, గిద్యోన్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఇశ్రాయేలీయులు ఆ, తమ చు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక, మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై ఆ, బయల్బెరీతును తమకు దేవతగా చేసుకునిరి. కాబట్టి వీళ్ళు ఎవరిని దేవతగా చేసుకున్నారంటే, తర్వాత గిద్యోను వెళ్ళిపోయిన తర్వాత బయల్బెరీతుని వాళ్ళు దేవతగా చేసుకుంటా వచ్చినారు. ఆ, అంతేకాదు 35వ వచనంలో కూడా, మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. కాబట్టి ఇశ్రాయేల్ ఏం చేస్తా వచ్చినారంటే, గిద్యోను వాళ్ళకి చేసినటువంటి ఉపకారం మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనము చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు కదా. కాబట్టి అది మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి మన జీవితాల్లో మనకు చేసినటువంటి ఉపకారాన్ని మనం మర్చిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తా వచ్చినారంటే, అదే మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి ఇక్కడ 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 21 వచనాలు మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఇక్కడ మొదటి 6 వచనాలు ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ తర్వాత 9, 8, 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక కాంటెక్స్ట్, 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక కాంటెక్స్ట్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి 6 వచనాలు, యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు శెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి శెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకునడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి శకుము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. తరువాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత శెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి శెకెములోనున్న మస్తకి వృక్షం క్రింద దండుపాలెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి చాలు చూడండి. ఇక్కడ 6 వరకు మనం గమనించినట్లయితే ఇది ఒక కాంటెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నాడంటే, యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు, కాబట్టి ఈ యొక్క ఆ ఎరిబెలు గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు అని చెప్పవచ్చు. గిద్యోనికి ఒక కుమారుడు ఉంటా వచ్చినాడు, అతని పేరు అబీమెలెకు. ఆ ఇతను ఏంటంటే ఆయన ఆ ఆ, తన
ఏమంటారంటే లైక్ తన భార్యల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సంతానం కాదు కానీ అబిమెలెకు ఏంటంటే తన అంటే కాంక్యుబైన్ అని అంటారు. ఇంగ్లీష్లో కాంక్యుబైన్ అని ఉంది యాక్చువల్గా. ఉంపుడు గత్తె అన్నట్టు వంటి మాట చెప్పవచ్చు. కాబట్టి ఉపపత్ని. ఉపపత్ని, క్షమించండి, ఉపపత్ని. సో అక్కడి నుంచి వచ్చినటువంటి సంతానం అన్నమాట ఈ అబీమెలెకు. కాబట్టి ఈయన వీళ్ళ ఆ, తల్లి షెకెములోంచి వచ్చినటువంటిది కాబట్టి తను ఏం చేస్తా వచ్చినాడంటే షెకెములో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అందరికి కూడా వెళ్ళి తను ఆ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడంటే 70 మంది మిమ్మల్ని ఏలడం మంచిదా, ఒక్కడు మీ రక్త సంబంధికుడైనటువంటి ఒక్కడు ఏలడం మంచిదా అని చెప్పి వాళ్ళని పురికొల్పి అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఆ గిద్యోను ఎవరు ఏర్పరచుకుంటా వచ్చినారు? దేవుడే ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. గిద్యోను ఏం చేస్తా ఉన్నాడు? పొలంలో ఏం చేస్తా ఉన్నాడు? పొలంలో ఆయన మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో పొలంలో ఆయన పని ఏందో ఆయన చేసుకుంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చి ఆయన్ని ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలో దేవుడికి ముందుగానే తెలుసు కదా. కాబట్టి దేవుడు వాళ్ళనే ఏర్పరచుకునేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కానీ అబీమెలెకు ఆ విధంగా లేడు. అబీమెలెకు ఎట్లా ఉన్నాడంటే తనకు తానుగా హీ హాస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంటే దేవుడి చిత్తాన్ని అనుసరించినటువంటి వాడిగా లేడు. తన పరిస్థితులన్నిటినీ తన చేతిలోకి తీసుకొని తనకు తానుగా ఏం చేసుకుంటా ఉంటున్నాడంటే హీ వాంటెడ్ టు డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ కింగ్. కాబట్టి తన ఇస్రాయేలీ లేకపోతే షెకెం ప్రజలకి ఇస్రాయేలీలకి తన రాజుగా తనకు తానుగానే డిక్లేర్ చేసుకోవాలని తను ఇవన్నీ కూడా ఆయన ప్లాన్ చేసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, ఏ అంటే ఆ, ఎందుకు మరి ఆ ఈ గిద్యోను అబీమెలెకు అని తనకి పేరు పెట్టినాడు. అబీమెలెకు అంటే ఏంటంటే మై ఫాదర్ ఈస్ కింగ్, అంటే నా తండ్రి రాజు అని అర్థం అన్నమాట. కాబట్టి మరి బహుశా ఆ యొక్క పేరుకున్నటువంటి అర్థం గ్రహించినటువంటి వాడే అబీమెలెకు నా తండ్రి రాజు కాబట్టి నేను కూడా రాజు కావాలని అనుకుంటా వచ్చినాడో ఏమో మనకు తెలియదు. కానీ తనకు తానుగా డెసిషన్ తీసుకొని ఏం చేస్తా వచ్చినాడంటే ఆ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పురిగొల్పి తను ఏం చేస్తా వచ్చినాడంటే ఆ వాళ్ళని పురిగొల్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తా వచ్చినారంటే నువ్వే మాకు రాజుగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేసినారంట, ఈ యొక్క ఆ బయల్బెరీతు గుడిలో ఉన్నటువంటి 70 తులముల వెండి తీసుకొచ్చి ఆ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే కొంతమంది అల్లరి జనాన్ని ఆయన ఆ ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఏర్పరచుకొని కూలికి పెట్టుకుంటా వచ్చినాడు. కూలికి పెట్టుకొని 5వ వచనంలో మనం గమనించినట్లయితే వెళ్ళి 70 మంది ఆ యొక్క సహోదరులే, తన సహోదరులే, వాళ్ళందరూ కూడా తన సహోదరులే, తన తండ్రి సంతానమే, తన ఆ, తన సహోదరులే వాళ్ళు 70 మంది కూడా. వాళ్ళందరినీ కూడా వెళ్ళి ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన చంపేసినటువంటి వాడికి ఒక్క రాతి మీద చంపేసినాడంట. చూడండి, ఒక్క రాతి మీద 70 మందిని చంపేస్తా వచ్చినాడు. అయితే దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు, లేకపోతే దేవుని చిత్తము అనేటువంటిది చాలా వేరుగా ఉంటది. వాళ్ళలోంచి ఒక్కడిని మాత్రం ఏం చేస్తా వచ్చినాడంటే యోతాము అనేటువంటి వ్యక్తిని ఏం చేస్తా వచ్చినాడంటే చూడండి, యోతాము అనేటువంటి వ్యక్తి దాక్కొని ఏం చేస్తా వచ్చినాడంటే తప్పించుకుంటా వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క అబీమెలెకు తనకు తానుగా ఏం చేస్తా వచ్చినాడంటే రాజుగా డిక్లేర్ చేసుకుంటా వచ్చినాడు కదా. ఆ, అంతేకాదు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే తర్వాత 6వ వచనంలో మనం అదే గమనించవచ్చు. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షం క్రింద దండుపాలెమున్న అబీమెలెకును ఏం చేసినారంట, రాజుగా నియమించినారంట. చూడండి, యాక్చువల్ గా అసలు అంతకుముందు మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో ఆ 22వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పి, అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను కదా. ఇక్కడ చాలా క్లియర్ గా గిద్యోను స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. ఏమని స్టేట్మెంట్? మేము రాజు అవ్వం, మిమ్మల్ని ఏలాల్సింది ఎవరు? మీరు
మీకు రాజు ఎవరు అంటే యెహోవానే మీ రాజు కదా. కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఏం చేస్తా వచ్చినాడు అంటే అబిమెలెకు చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా అబిమెలెకు ఆ, తన సహోదరులు తనకు అడ్డొచ్చేటువంటి వారి ఆ యొక్క 70 మంది అందరిని కూడా ఆ, ఒక్కసారిగా నాశనం చేసి ఆ, తను లేకపోతే చంపేసి తను రాజుగా అయితా వచ్చినాడు. చూడండి అంటే ఒక డిజైర్ అంటే ఒక ఆశ అంటే ఎంత దారుణానికి ఒడిదీస్తుందో చూడండి. అంటే 70 మంది సహోదరులని కూడా తేడా లేకుండా అబీమెలెకు ఏం చేస్తా వచ్చినాడంటే చంపేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంటే ఒక అంబిషన్ అంటే లేకపోతే తను రాజు కావాలి అనేటువంటి అంబిషన్ తను పెట్టుకుంటా వచ్చినాడు అబీమెలెకు. ఆ యొక్క కోరికను కలుగుంటా వచ్చినాడు. ఆ కోరిక ఏం చేస్తా వచ్చిందంటే తన సహోదరులైనటువంటి 70 మందిని ఆ యొక్క చావుకి కారణమవుతా వచ్చింది. ఆ విధంగా అబీమెలెకు ఏం చేస్తా వచ్చినాడంటే రాజు అయితా వచ్చినాడు. అందుకే తర్వాత ఆ 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ ఈ యోతాము ఎవరైతే తప్పించుకుంటా వచ్చినాడో వాళ్ళలోంచి ఆ 70 మందిలోంచి ఒకతను తప్పించుకుంటా వచ్చినాడు యోతాము. అతను తను ఏం చేస్తా వచ్చినాడంటే ఒక ఆ చూడండి ఒక కొన్ని కొన్ని సంగతులు చెప్తా వచ్చినాడు. లేకపోతే ఇక్కడ వాళ్ళకి కొన్ని సంగతులు చెప్తా వచ్చినాడు. చూడండి 7వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం గమనించినట్లయితే యోతాం చెప్పినటువంటి సంగతులు మనం చూడవచ్చు. ఆ అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరేజీము కొండ కప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగా, ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావళి నడక, ద్రాక్షావళి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున శకుము వారి మీద అతని రాజుగా నియమించున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పారబుల్ అంటే ఒక ఉపమానం చెప్తా ఉంటున్నాడు కదా. ఇక్కడ ఆ, మనం ఇది ఉపమానం అనే చెప్పవచ్చు. యోతాం వచ్చి ఒక ఉపమానం చెప్తా ఉంటున్నాడు. అంటే ఇక్కడ 3 చెట్లు, మొత్తం టోటల్ 4 చెట్లు ఉన్నాయి. ఒకటి ఒలీవ చెట్టు, అంతేకాదు ఒకటి అంజూరపు చెట్టు, ఇంకోటి ద్రాక్షవల్లి చెట్టు, ఇంకోటి ముండ్ల పొద కదా. ఈ చూడండి ఏమని చెప్తా ఉంటున్నాడంటే ఆ, చెట్లన్నీ ఒక రాజును నియమించుకోవాలని కోరుకుంటా వచ్చినాయంట. అప్పుడు ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు మాకు రాజుగా అవుతావంటే నేను ఆ, మనుషులకి ఆ, నరులకి ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలం అంటే ఈ తైలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఇయ్యకుండా నేను చెట్లకి రాజయ్యి నేను అటు ఇటు ఊగుతానా లేకపోతే ఆ యొక్క సన్మానం పొందుతానా, అది నాకు వద్దని చెప్తాది అనమాట. అదే విధంగా మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంది అనమాట. అదే విధంగా తర్వాత ద్రాక్ష చెట్లు కూడా ఏం చెప్తుందంటే నా యొక్క ద్రాక్షవల్లి ఇతరులకి ఆ ఫ్రూట్ గా ఉండకుండా నేను ఈ యొక్క రాజుని నేను అటు ఇటు ఊగుతానా అని చెప్పినప్పుడు వీళ్ళు ఈ చెట్లన్నీ వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినాయంటే ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ముండ్ల పొద ఏమంటా ఉందంటే మీరు నన్ను రాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు, అయితే నేను రాజుగా ఉంటాను.
ఒకవేళ మీరు నన్ను తీసేస్తే నేనేం చేస్తానంటే అగ్ని నాలోంచి బయలుదేరి మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాదని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట. కాబట్టి చూడండి, ఏమని చెప్తా ఉంటున్నాడంటే, మీరు అట్లాంటి వాడిని మీరు రాజుగా నిర్ణయించుకున్నారు అంటే ఇక్కడ ఆ ఆ, అబీమెలెకుని తను దేనికి పోలుస్తూ ఉంటున్నాడంటే ఆ అది ఈ ముండ్ల పొదకి పోల్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మీరు ముండ్ల పొదను రాజుగా చేసుకుంటూ వచ్చినారు. తను మిమ్మల్ని తను తను కాల్చుకోవడం మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా కాల్చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. తన గుణం అటువంటిది. మీరు మా తండ్రి చేసినటువంటి ఉపకారము, మిమ్మల్ని ఆ యొక్క మిద్యానీయుల నుంచి మా తండ్రి విడిపిస్తా వచ్చినాడు. దాన్ని మర్చిపోయి మా యొక్క సహోదరులను 70 మందిని మీరు ఒక్క రాతి మీద మీరు చంపేస్తా వచ్చినారు. కాబట్టి అంతేకాదు, చంపేసినటువంటి అభిమేలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి తను తను కాల్చుకోవడం మాత్రమే కాదు, కానీ తను మీకందరికి కూడా నాశనం చేకూర్చేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు అనేటువంటి విషయాన్ని యోతాము ఉపమాన రీతిగా సెలవిచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అభిమేలెకు యొక్క ద అభిమేలెకు అటువంటి వాడే, అంటే ముండ్ల పొద లాంటి వాడే కదా. తను తను నాశనం అయ్యేది కాకుండా తనతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నాశనం చేసేటువంటి వాడిగానే ఉంటూ వస్తాడు. తర్వాత మనము 22వ వచనం నుంచి తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే అదే వారి జీవితాల్లో జరుగుతూ వస్తుంది అనమాట. కాబట్టి చూడండి, మరి ఈ విషయాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఎవరిని రాజుగా నియమించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో ఆ గిద్యోను చాలా క్లియర్ గా చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, మా మీకు రాజుగా ఉండవలసినటువంటిది ఎవరు, ఇశ్రాయేలుకి రాజుగా ఉండవలసినటువంటిది ఎవరు, ఇశ్రాయేల్ ఏలాల్సింది ఎవరంటే నేను కాదు, నా కుమారుడు కాదు. ఎవరు ఏలాలి? యెహోవా ఏలాలి, దేవుడే ఏలాలి కదా. కాబట్టి ఇవి సాయంకాల సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఎవరిని రాజుగా పెట్టుకుంటా ఉన్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనము రాజుగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అబీమెలెక్ని మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే, అబీమెలెకు తన సొంత ఆలోచన లేకపోతే తన కోరికని ఉపయోగించుకొని వచ్చి 70 మందిని చంపేసి తను నాశనం చేసి ఆ విధంగా రాజు అయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన ఎట్లా వచ్చినాడంటే తను తగ్గించుకొని ఏర్పరచుకుంటా వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పరచుకొని తన ఈ లోకానికి పంపిస్తా వచ్చినాడు కదా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తాను తగ్గించుకొని ఆ పేదవానిగా ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు. అంతేకాదు, తన జననాన్ని మనము గమనించినట్లయితే తను ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు చూడండి, ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను కదా. ఆయన పరిచారం చేసుకోవడానికి రాలే, లేకపోతే పరిచర్య వేరే వాళ్ళ చేత సేవ చేయించుకోవడానికి రాలే. ఆయనే సేవ చేయడానికి వచ్చినానని చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు, ఏం చెప్తా ఉంటున్నాడంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము నిచ్చేయడానికి వచ్చినాడు కదా. అబీమెలెకైతే 70 మందిని ప్రాణం తీస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే అనేకుల కొరకు, ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి, మనకి విమోచన క్రయధనంగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఆయన ఆ విధంగా ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ కలువరి శిలువలో మరణించినాడు కదా. మన కొరకై ఆయన ఆ యొక్క విమోచన క్రయధనం చెల్లించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనల్ని విమోచించడానికి ఆయన క్రయముగా అయితా వచ్చినాడు కదా, బలి అయితా వచ్చినాడు, బలిదానం చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కానీ అబీమెలెకు గమనించినట్లయితే ఆయన తను ఓన్ అంబిషన్ కలిగి ఉండి తను ఏం చేస్తా వచ్చినాడంటే 70 మంది తన సహోదరుల్ని చంపినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా ఉంటా వచ్చినాడంటే తను తగ్గించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. పేదవానిగా వస్తా వచ్చినాడు, ఏమీ లేనటువంటి వాడిగా వస్తా వచ్చినాడు, పశువుల పాకలో జన్మించినటువంటి వాడిగా వచ్చినాడు. నీ కొరకై నా కొరకై ఆయన అంత
దిగజారిపోయినటువంటి వాడిగా వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు కానీ పరిచారం చేయించుకోవడానికి ఏమాత్రం రాలే. అంతేకాదు నిన్ను నన్ను విమోచించడానికి ఆయన మన కొరకై చనిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డూప్లికేట్ కింగ్ అండ్ ఒరిజినల్ కింగ్. అంటే నిజమైనటువంటి రాజుకి ఈ యొక్క రాజుగా తను తాను డిక్లేర్ చేసుకున్నటువంటి వానికి ఉన్నటువంటి తేడా అదే. కాబట్టి నిజమైనటువంటి రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకై లోకానికి వచ్చినాడు, మన కొరకై మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి మూడో దినమున సజీవుడిగా లేస్తా వచ్చినాడు. తద్వారా నేను యందు విశ్వాసం ఉంచుట ద్వారా కదా యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నట ద్వారా మనకి ఆయన రక్షణ కలగజేస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఆ యొక్క రక్షించబడినటువంటి మనము ఈ సాయంకాల సమయంలో ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉన్నట్లయితే వాట్ ఆర్ యు ఫాలోయింగ్? హూ ఆర్ యు ఫాలోయింగ్? ఆర్ యు ఫాలోయింగ్ ద రియల్ కింగ్ హూ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్? నువ్వు నిజమైనటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తా ఉంటున్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అందరిని వెంబడిస్తా ఉంటున్నావా కదా. కాబట్టి ఒకసారి పరీక్షించుకో, అంటే ఒకసారి నిన్ను నువ్వే చూసుకో, హూమ్ యు ఆర్ ఫాలోయింగ్ రియల్లీ. నువ్వు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తను తాను తగ్గించుకొని ఈ లోకంలో తను తాను తగ్గించుకొని మన అందరి కొరకై, మన పాపముల కొరకై, మన పాపము కొరకై ఆయన ఆ కలువ శిలువలో బలై మనల్ని విమోచించడానికి ఆయన క్రయధనముగా చేయబడతా వచ్చినాడు. కాబట్టి అంతే. కాబట్టి అటువంటి ఆయన్ని నువ్వు వెంబడిస్తూ ఉంటున్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, లేకపోతే లోకంలో ఉన్న అనేకమైనటువంటి వారిని వెంబడిస్తూ ఉంటావు? కాబట్టి యూ హ్యావ్ టు లుక్ ఫర్ యువర్ సెల్స్ హూమ్ యు ఆర్ ఫాలోయింగ్. ఈజ్ ద రియల్ కింగ్ జీసస్. ఆయనే నిజమైనటువంటి రాజే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము రక్షించబడినటువంటి మనము ఆ యొక్క మనం ఆ యొక్క వి హ్యావ్ దట్ సాల్వేషన్, అంటే మనం ఆ రక్షణ పొందుకుంటూ వచ్చినాం. పొందుకున్నటువంటి మనము ఈ శకంలో ఉన్నటువంటి ప్రజలు చూడండి, వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే గిద్యోను చేసినటువంటి మంచిని అంతటిని మర్చిపోయి, గిద్యోను చేసినటువంటి ఉపకారాన్ని అంతటిని మర్చిపోయినారంట కదా. అదే మనము 8వ అధ్యాయము చివరి వచనంలో మనం అదే గమనించవచ్చు కదా. వాళ్ళు అదంతా మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే అబీమెలెకును రాజుగా చేసుకుంటా వచ్చినారు. ఈ గిద్యోను కుమారులు 70 మందిని చంపడానికి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ యొక్క కాసుల్ని 70 తులాల ఆ యొక్క వెండిని, లేకపోతే 70 ఆ యొక్క వెండిని ఆయనకి అబీమెలెకు ఇవ్వడం ద్వారా ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ డబ్బును ఉపయోగించుకొని వీళ్ళని నాశనం చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా అబీమెలెకు రాజుగా అవడానికి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే రాజుగా డిక్లేర్ చేస్తా వచ్చినారు. కాబట్టి రక్షించబడినటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం, ఆయన రాజుగా మనం అంగీకరించడం. కానీ ఈ సాయంకాల సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం నిజంగా ఆయన్ని ఫాలో అవుతా ఉన్నామా? అంటే ఆర్ వి రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ హిమ్ హ్యాజ్ ఎ కింగ్? మన రాజుగా ఆయన మనం అంగీకరిస్తూ ఉంటున్నామా, లేకపోతే మనం ఆయన చేసినటువంటి ఉపకారం కదా, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినాడు, మన కోసం ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, మరలా తిరిగి మూడో దినం లేచినాడు, ఇవన్నీ మనం మర్చిపోయి ఆయన చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి, ఏ విధంగా అయితే శకం ప్రజలు మర్చిపోయి తిరిగి బయలుబెరీతు దేవతగా చేసుకొని, లేకపోతే అబీమెలెకు లాంటి వాళ్ళని రాజుగా చేసుకొని మనము ఈ లోకంలో వెళ్ళిపోతున్నామా అనేటువంటి విషయాలని మనం గుర్తు చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. ఏ విధంగా మనం ఉన్నాము, నిజంగా మనం ఆయన రాజుగా కలిగి ఉంటా ఉన్నామా? ఆయన రాజుగా కలిగి ఉన్నట్లయితే మనం ఎట్లా ఉంటామంటే ఆయన ఏ విధంగా ఫ్రూట్ఫుల్ గా ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు 3 రకాల చెట్లు ఉన్నాయి. ఒలివ చెట్టు, తర్వాత అంజూరపు చెట్టు, ఈ యొక్క అదే విధంగా ఇంకా ద్రాక్ష చెట్టు. ఈ 3 కూడా ఏం చేస్తూ ఉంటున్నాయంటే ఇవి దే ఆర్ గివింగ్ ఫ్రూట్స్ టు అదర్ పీపుల్ కదా. అనేక మందికి ఫ్రూట్ఫుల్ గా ఉంటా ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మందిని రక్షించినటువంటి వాడిగా ఫ్రూట్ఫుల్ గా ఉంటా వచ్చినాడు కదా. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రక్షించబడినటువంటి మనం ఎట్లా ఉండాలంట అనేటువంటి విషయము ఇక్కడ రాయబడతా వచ్చింది. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని రాయబడింది. అంటే మనం ఏం చేయాలంట? ఆయన మనల్ని ఏం చేసినాడు? ఒకప్పుడు మనం చీకట్లో ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి మనల్ని పిలిచినాడు. ఆ ఆయన పిలిచినటువంటి ఆయన యొక్క గుణాతిశయాలని మనం ఏం చేయాలంట? ప్రచురం చేసేటువంటి వారంగా ఉంటున్నారు కదా. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ఫ్రూట్ఫుల్ గా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఫ్రూట్ఫుల్ గా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి ఈ లోకంలో. కాబట్టి ఆ యొక్క గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఆయన యొక్క గుణాతిశయాలని ప్రచురం చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ఆ యొక్క ఆ ఆ ఫ్రూట్స్ అన్ని కూడా చెప్పబడతా వచ్చినాయి కదా. ఆ, 5వ అధ్యాయంలో చూడండి, మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్ర 18వ వచనం నుంచి ఆ, ఆ, 22వ వచనం క్షమించండి, 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇవే ఆయన మనకి ఇచ్చినటువంటి గుణాతిశయాలు. కాబట్టి వాటిల్ని మనం ప్రచురం చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇఫ్ యు రియల్లీ ఫాలోయింగ్ లార్డ్ జీసస్ యాజ్ అవర్ కింగ్, if Lord Jesus is really our King, then we will portray all these characteristics in our lives. కాబట్టి ఆయన ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన పోర్ట్రే చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఒకప్పుడు చీకట్లో ఉంటా వచ్చినాం. అటువంటి చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకొస్తా వచ్చినాడు. ఆయనే నిజమైనటువంటి రాజుగా ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క రాజుని మనం వెంబడించినట్లయితే మనం కూడా ఇటువంటి ఆ ఫ్రూట్స్ ని లేకపోతే ఇటువంటి ఫలాల్ని మనం మన జీవితాల్లో ఫలించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనము అది పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం ఎటువంటి వారంగా ఉన్నాం? నిజంగా మన రాజు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారా? లేకపోతే మన రాజు వేరే వాళ్ళు అంటే లైక్ ఇఫ్ మనము షెకెము ప్రజల్లాగా మనం కూడా గిద్యోను ఏ విధంగా చేసినట్టు వాళ్ళు గిద్యోను చేసినటువంటి ఉపకారాన్ని ఏ విధంగా అయితే మర్చిపోయి ఉన్నారో ఆ విధంగా మనం మర్చిపోయి వేరే మనం పోర్ట్రే చేస్తూ ఉంటున్నామా అనేటువంటివి మనం గమనించుకునేటువంటి వారంగా ఉండాలి. చూడండి, 5వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే శరీర కార్యాలు కూడా చెప్పబడతా వచ్చినాయి. అవి ఏంటివి అనేటువంటి కాదు. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు మన రాజు కాకపోతే మనం పోర్ట్రే చేసేటివి అవే ఉంటాయి. కాబట్టి ఒకసారి మనము ఆ విధంగా మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే యోతాము కూడా అక్కడ ఉన్నటువంటి షెకెం ప్రజలకు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. తర్వాత వచనాలు 16వ వచనం నుంచి మనము 18వ వచనం నుంచి వాళ్ళకి ఏమని చెప్తా ఉంటున్నాడంటే చూడండి, 19వ వచనం. నేడు మీరు యెరుబ్బయలు ఎడలను 9వ అధ్యాయం 19వ వచనం. నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకు నందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించు. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక. షెకెములో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాం పారిపోయి బేయూరునకు వెళ్ళి అక్కడ నివసించను. కాబట్టి వాళ్ళకి హీఈస్ గివింగ్ ఎ వార్నింగ్. మీరు నిజంగా యథార్థంగా మీరు ప్రవర్తించినట్లయితే చూస్ యువర్ కింగ్. యూ హ్యావ్ టు చూస్ యువర్ కింగ్. కాబట్టి మీరు అబీమెలెకుని మీరు ఫాలో అయినట్లయితే మీరు ఏమవుతారు? ఈ అగ్ని చేత కాల్చివేయబడతారు కదా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి మనం వేరేది ఫాలో అయినామంటే, లోకంలో ఉన్నటువంటి వాటిని ఫాలో అయినామంటే, శరీరంని ఫాలో అయినామంటే, మన జీవితాల్లో వేరే వాళ్ళని ఫాలో అయినామంటే మనం ఏమైపోతా వస్తామంటే వి విల్ బి ఫైనల్లీ పుట్ ఇట్ ఇన్ టు ఫైర్ కదా. మనం అగ్ని చేత కాల్చివేయబడతా వస్తాం. కాబట్టి ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా మీరు ఒకవేళ రాజుగా గ్రహించకుండా ఉన్నట్లయితే దిస్ ఈస్ ద రైట్ టైం బికాస్ ఆయనే రాజు, ఆయన నిజమైనటువంటి రాజు. కాబట్టి నీ కొరకై నా కొరకై ఆయన రాజుగా ఉండి కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తను తగ్గించుకొని ఏమీ లేనటువంటి వాడుగా నీ కొరకై నా కొరకై వచ్చి ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వస్తా వచ్చినాడు. అంతేకాదు
ఆయన మన కొరకై ప్రాణం పెట్టి ఆ, విమోచన క్రయధనంగా చేయబడతా వచ్చినాడు. కాబట్టి మనం ఆ విధంగా ఒకవేళ నువ్వు నిజంగా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా గుర్తించకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. యూ హ్యావ్ టు రాజుగా గుర్తించాలి. లేకపోతే ఏమైపోతాం అంటే అగ్నిలో పడవేయబడతాం, కాల్చివేయబడతాం. కాబట్టి ఆ విధంగా మనము ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని